మీద ఉన్న నీ పిల్లలు మేము తండ్రి ఇక్కడ కూర్చుని ఉండగా మరొకసారి మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీ మాటలు ధ్యానిస్తుండగా తండ్రి నీ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పే జ్ఞానాన్ని నీ పిల్లలు విన్న నీ మాటలను యథాలాపంగా కాకుండా విన్న మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని వారి మనోనేత్రాలు వెలిగించుకొని భూమి మీద నమ్మకమైన పిల్లలుగా మారి భూమి మీద నీ పనులు చేయటంలో నిమగ్నమై ఉండటానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలు, ఈరోజు మనం ఒక పాఠం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు హెవెన్లీ సేఫ్టీ లాకర్. టైటిల్ మరొకసారి, ఈరోజు మన పాఠం హెవెన్లీ సేఫ్టీ లాకర్. వాయిస్ బాగా వస్తుందండి? ఓకే. టైటిల్ మరొకసారి, ఈరోజు మన పాఠం పేరు హెవెన్లీ సేఫ్టీ లాకర్. హెవెన్లీ సేఫ్టీ లాకర్ అనేది ఇంగ్లీష్ పదం. హెవెన్ అంటే పరలోకం కదా, హెవెన్ అంటే పరలోకం. సేఫ్టీ లాకర్, లాకర్ అంటే తెలుసు కదా, ఎనపెట్టి అంటే లేదా తాళం గుర్తు, లేకపోతే తాళం లాక్ చేసి ఉన్న తాళం పెట్టి. పాఠం టైటిల్ అచ్చతుల్లో పాఠం టైటిల్ పేరు ఏంటంటే పరలోకంలో మీకు ఒక లాకర్ ఉంది, అది సేఫ్టీ లాకర్. అక్కడ చిమ్మట కొట్టదు, దొంగలకు అన్నం వేయరు, ఎవరు దొంగిలించరు. అదే టైటిల్. అవునండి. దాన్ని సింపుల్గా మనం ఇంగ్లీష్లో చెప్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే హెవెన్లీ సేఫ్టీ లాకర్ అంటే పరలోకంలో మీకు ఒక అకౌంట్ ఉంది. దేవుని పిల్లరా, భూమి మీద మనిషి ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా, ఏది చేయాలన్నా ఫ్యూచర్ ఆలోచిస్తాడు. మనం ఏమైనా ₹1,00,000 పెట్టి ఏదైనా కొన్నాం అనుకోండి, ఇది ఎంతకాలం పనిచేస్తుంది, 10 లేక 20 సంవత్సరాలు పనిచేస్తుందా, లేదా కొన్న వెంటనే పోతుందా? కొన్న వెంటనే పోయిలా ఉందంటే మనం కొన్నాం. ఏదన్నా డబ్బులు పెట్టి కొన్నామంటే, పైకి ఇచ్చి కొన్నామంటే కొంతకాలం పని చేయాలి. బట్టలు కొన్నా అదే చూస్తాం, బండి కొన్నా అదే చూస్తాం, ఏది కొన్నా అదే చూస్తాం. లాస్ట్కి తిండి దగ్గర కూడా చూస్తాం. ఈ ఆహారం తింటే నాకేమైనా అనారోగ్యం వస్తుందా, లేదా లాంగ్ లైఫ్, నా లైఫ్ టైం ఏమైనా పెరుగుతుందా, లేదా ఇది తినడం వల్ల నాకేమైనా తొందరలోనైనా అనారోగ్యం వస్తుందా అంటే మనిషి ఏం చేసినా కానీ ఫ్యూచర్ ఆలోచిస్తాడు. ఎందుకు ఫ్యూచర్ ఆలోచిస్తాడంటే ఎక్కడితో మనిషి జీవితం అయిపోలేదు, ఇంకా ఉంది, చేటభారతం ఇంకా చాలా ఉంటుంది. అందుకని ఏది కొన్నా కానీ మనిషి ఫ్యూచర్ ఆలోచిస్తాడు. ఈ ఫ్యూచర్ ఆలోచించడం అంటే మనిషి చాలా రకాలుగా ఆలోచిస్తాడు. ముఖ్యంగా మనిషి జీవితంలో బాగా ఆలోచించేది ఏంటన్నారు, డబ్బుల విషయం బాగా ఆలోచిస్తాడండి. డబ్బుల విషయం బాగా ఆలోచిస్తాడు. ఎందుకు ఆలోచిస్తాడంటే వయసు ఉన్నప్పుడే సంపాదించాలి. వయసు అయిపోయింది అనుకోండి, నేను ఎవడ మనలో పెట్టుకోడు. ఎందుకంటే ఏ పనికి పని చేయి నువ్వు. చూడండి, అప్పుడప్పుడు చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అంటారు. రిటైర్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు పనికి పని చేయు, పో, ఇంటికి పోరా అని అర్థం. అదే కదా రిటైర్మెంట్ అంటే అర్థం. అంటే వయసులో ఉండగానే ఏదైనా 4 రాళ్ళు సంపాదించాలంటారు పెద్దలు కూడా. వయసులో ఉండగానే ఎందుకు సంపాదించాలి? వయసులో ఉండగా ఎందుకు సంపాదించాలంటే వయసులో నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఏదైనా ఇంకా అది ఇదేనా ఉండదు, ఏదైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు, ఏదైనా చేయగలవు. ఈ సామర్థ్యం మనిషికి ఎప్పుడు ఉంటుంది అన్నారు? వయసులో ఉన్నప్పుడే ఉంటుంది. వయసు మళ్ళీపోయింది అనుకోండి, సామర్థ్యం ఉండదు. వయసులో ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు ఒక మాట కూడా ఉంటారు పెద్దోళ్ళు, నువ్వు ఏం తిన్నా రూపొద్దురా అంటాడు. ఎందుకని? బాడీ అంత ఫిట్గా ఉంటుంది. అదే వయసు అయిపోయిన తర్వాత ఏం తింటే అరగదు, మోషన్స్ అయిపోతుంటాయి. అప్పుడప్పుడు చూడండి, డాడీ కూడా చెప్తుంటాడు, ఏది పడితే తినకంటారా అంటాడు. ఎందుకని? ఒక వయసు దాటింది అనుకోండి, బాడీ ఏమవుద్దంటే ఉడికిపోతుంది. అంటే శక్తి సామర్థ్యాలు అనేవి తగ్గిపోతాయి. ఏది పడితే తినడానికి అవ్వదు. ఏది చేయాలన్నా, ఏదన్నా సాధించాలన్నా, ఏదైనా ఒక రంగంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా మనిషికి ఉన్న ఒకే ఒక ఆప్షన్, అదే వయసు. ఈ వయసులో భూమి మీద మనిషి చాలా ఆలోచిస్తాడండి. ముఖ్యంగా డబ్బుల విషయం బాగా ఆలోచిస్తాడు. ఎందుకంటే వయసులో ఉండగా 4 రాళ్ళు సంపాదించాడు అనుకోండి, వయసు మళ్ళిన తర్వాత కూర్చుని తినొచ్చు. అదే వయసులో ఉండగా 4 రాళ్ళు సంపాదించలేదు అనుకోండి, వయసు అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? వయసు అయిపోయిన తర్వాత నువ్వు కష్టపడలేవు. కష్టపడకపోతే ఆటోమేటిక్గా డబ్బులు రావు. డబ్బులు రానంత మాత్రాన నీ మెయింటెనెన్స్ ఆగిపోద్దా? మెయింటెనెన్స్ ఆగదు. ఉదయం టిఫిన్ ఉండాలి, నువ్వు వయసులో ఉన్న టిఫిన్ ఉండాలి, వయసు అయిపోయిన తర్వాత కూడా ఉదయం టిఫిన్ ఉండాలి, అలాగే మధ్యాహ్నం భోజనం ఉండాలి, సాయంకాలం మళ్ళీ డిన్నర్ ఉండాలి, సాయంకాలం మళ్ళీ భోజనం ఉండాలి. ఈ 3 పూట్ల ఈ భోజనం అనేది చూసారా అండి, ఈ ఆహారం అనేది ఉంది చూసారా, ఇది నువ్వు వయసులో ఉన్నప్పుడు ఉండాలి, వయసు మళ్ళిన తర్వాత కూడా ఉండాలి. వయసులో ఉన్నప్పుడు నువ్వు సంపాదించుకోగలవు, 3 పూట్ల భోజనం నువ్వు సంపాదించుకోగలవు వయసులో ఉన్నప్పుడు.
మరి వయసు మళ్ళిన తర్వాత నువ్వు సంపాదించుకోలేవు. అందుకనే ఏమంటున్నారంటే వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు సంపాదించుకుని వెనకబడి ఎంటరా అంటున్నారు. ఎందుకని వయసు అయిపోయిన తర్వాత నువ్వు సంపాదించలేవు. వయసులో ఉన్నప్పుడు నువ్వు సంపాదించిన ఈ 4 రాళ్ళు వయసు అయిపోయిన తర్వాత నువ్వు కూర్చుని తినడానికి ఉపయోగపడతాయి. ఏంటి 4 రాళ్ళు అంటే 4 రాళ్ళు మీరు అనుకున్న రాళ్ళు కాదు. 4 రాళ్ళు అంటే డబ్బులు. దీన్ని బేస్ చేసుకునండి చాలా కంపెనీలు వచ్చాయి. ఏ కంపెనీలు? ముఖ్యంగా ఎల్ఐసి. మా దగ్గర బీమా చేయండి, మీరు మీ జీవితంలో ధీమాగా ఉండండి అంటాడు. ఎందుకంటే మీరు వయసులో ఉన్నప్పుడు కష్టపడతారు కదా, ఆ కష్టపడిన డబ్బులు మా బ్యాంకులో దాయండి, మా ఎల్ఐసిలో దాయండి, మా ఎల్ఐసిలో ఒక బీమా చేయండి. బీమా చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే మీరు వయసు మళ్ళీపోతారు కదా, కొంతకాలం అయిన తర్వాత వయసు అయిపోతుంది, మీకు మీ బాడీ శక్తి సామర్థ్యాలు ఉడిగిపోతాయి. ఉడిగిపోయిన తర్వాత వయసులో ఉండగా మీరు కట్టిన బీమా ఉంది కదా, ఆ బీమాలో ఉన్న డబ్బులు వయసు మళ్ళిన తర్వాత మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ డబ్బులు మీకు కొంచెం మీకు ఇస్తాం. మీరు ఏ పని చేయనక్కర్లేదు. మీరు వయసులో ఉన్నప్పుడు కట్టిన ఆ డబ్బులు తర్వాత మీకు ప్రీమియం రూపంలో మెల్లమెల్లగా నెల కిందని చెప్పి చెల్లిస్తాం. దానివల్ల మీకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి చీకు చింత లేకుండా మీ జీవితం అంతా ధీమాగా ఉండాలంటే మా దగ్గర బీమా కట్టండి అని అన్నాడు. ఇది ఎల్ఐసీలు ఒకటే కాదు, బ్యాంకులు కూడా ఇదే మాట చెప్తుంటారు. అంటే ఇది గవర్నమెంట్ బ్యాంకులు ఇదే మాట చెప్తుంటాయి, ప్రైవేట్ బ్యాంకులు ఇదే మాట చెప్తుంటాయి. ఎందుకు ఈ పదే ఈ మాట చెప్తున్నాయంటే మనిషి వయసులో ఉండగానే సంపాదించాలి. ఏ సంపాదించాలి వయసు అయిపోయిన తర్వాత ఏముండదు, ఏముంటుంది, ఇంటికి పరిమితం అవుతాడు. అంటే మనిషి మాటలో ఒకటి మాత్రం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటంటే మనిషి ఏదైనా కానీ ఫ్యూచర్ ఆలోచిస్తాడు. వయసులో ఉండగా ఎందుకు సంపాదించమంటున్నాడు? వయసు అయిపోయిన తర్వాత సంపాదించలేడు కాబట్టి. అంటే ఫ్యూచర్ ఆలోచిస్తున్నాడు లేదా? అంటే ఆలోచిస్తున్నాడా? ఇదే కాన్సెప్ట్ నుండి భూమి మీద ఉన్న మనుషులందరూ ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ ఈ కాన్సెప్ట్కి మించిన కాన్సెప్ట్ భూమి మీద ఒక ఆయన చెప్పాడు. ఆయన ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు. ఆయన ఏం చెప్పాడు అనుకున్నారు? భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఈ కాన్సెప్ట్ చెప్పారు. 60-70 సంవత్సరాల జీవితం కోసం నువ్వు సుఖంగా భూమి మీద బ్రతకాలంటే బీమా చేయి అని చెప్పారు. కానీ యేసుక్రీస్తు అలా చెప్పలేదండి. యేసుక్రీస్తు ఏం చెప్పారు? భూమి మీద నీకున్న కాలం అతి కొద్ది కాలమే ఉంటావు. ఆ కొద్ది కాలం అంటే 60 లేక 70, అధిక బలంలో ఉన్న ఏడల 80 సంవత్సరాలు ఉంటావు. ఇది అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ మరొక బతుకుంది. అది నీ అసలు సిసలని ఫ్యూచరు. భూమి మీద నువ్వు వయసు మళ్ళిన తర్వాత, నువ్వు ముసలోడు అయిపోయిన తర్వాత నువ్వు మిగతా కాలంలో సుఖంగా బ్రతకడానికి నువ్వు ఎలా అయితే డబ్బులు దాచుకుంటున్నావో, అలాగే భూమి మీద నువ్వు ఆయుష్ ఉన్నంతకాలం, నీ ఆయుష్ ఉన్నంతకాలం, భూమి మీద నువ్వు బ్రతికినంతకాలం, నువ్వు చచ్చిపోయిన తర్వాత మరో లోకం ఉంది. ఆ లోకం పరలోకం. ఈ లోకంలో నువ్వు ఉండాలంటే, అంటే హెవెన్లో నువ్వు ఉండాలంటే భూమి మీద ఉండగానే నువ్వు డబ్బులు దాయాలి అని అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? కాన్సెప్ట్ మీకు అర్థమైందా? భూమి మీద ఉన్న మనుషులందరూ ఏం చెప్పారు? ముసలి వయసు వచ్చేటప్పటికి నీ కొంచెం బీమా ఉండాలి, భరోసా ఉండాలంటే డబ్బులు దాయరా అన్నారు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడు? అరే నువ్వు భూమి మీద నువ్వు కొంతకాలం అయితే చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత నువ్వు మరో లోకం వెళ్ళిపోతావు. ఏ లోకం అది? వెళ్తే పరలోకం వెళ్తావు, లేదా నరకం వెళ్తావు. నరకానికి వెళ్ళాలనుకో నువ్వు ఎలాంటి డబ్బులు దాయక్కర్లేదు, నీకు అసలు ఎలాంటి అకౌంట్ అక్కర్లేదు, నువ్వు ఎలాంటి డబ్బులు దాయక్కర్లేదు. కానీ పరలోకం వెళ్ళాలంటే నీకు అకౌంట్ ఉందరా, ఆ అకౌంట్లో నువ్వు డబ్బులు దాయాలి. అక్కడ నువ్వు డబ్బులు దాసావనుకో నువ్వు ప్రశాంతంగా ఫ్రీగా మిగతా జీవితకాలం అంతా, నువ్వు భూమి మీద చనిపోయిన తర్వాత నీ జీవితకాలం చూసావా, ఆ జీవితకాలంలో నువ్వు సుఖంగా ఉండాలంటే పరలోకంలో నీకు అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో నువ్వు డబ్బులు వేయాలరా అన్నాడు. ఎంతమందికి తెలిసి ఈ మ్యాటర్? ఎంతమందికి తెలిసి అంటే ఆల్మోస్ట్ భూమి మీద 90% మందికి ఈ మ్యాటర్ తెలీదు. మరి తెలిసిందల్లా ఎవరికంటే కొద్ది మందికి తెలుసు. ఆ కొద్ది మంది ఎవరంటే క్రైస్తవులు. ఎవరు తెలిసలేదా? మనకి తెలుసు కదా. ఇప్పుడు భూమి మీద ఉన్న బ్యాంకుల్లో మనీ వేయాలంటే ఎలా వేయాలో మనకు తెలుసు. ఏమంటే తెలుసు కదా. భూమి మీద ఉన్న బ్యాంకుల్లో మనీ ఎలా వేయాలో మనకు తెలుసు. అలాగే ఎల్ఐసిలో మనీ ఎలా దయ్యాలో మనకు తెలుసు. కానీ పరలోకంలో ఉన్న అకౌంట్లో మనీ ఎలా దయ్యాలి? ఎవరైనా చెప్పారు మనకి? ఇది ఎవరు చెప్పరు. సైలెంట్లో పెట్టండి మొబైల్. ఏమంటే పరలోకంలో ఉన్న అకౌంట్లో డబ్బులు దాయాలంటే ఇది ఎవ్వరూ చెప్పలేదండి. ఒకే ఒక ఆయన చెప్పాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ఎలా చెప్పాడు మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం.
భూమి మీద మత్తయి సువార్త 6:19 చదువుతున్నారమ్మా? రైట్, చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఎక్కడ చిమ్మిటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదురు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అచ్చట చిమ్మిటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలించరు అని చెప్పాడు. అంటే మొట్టమొదట భూమి మీద ఈ మాట చెప్పింది ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తే. ఈయన ఈ మాటకు చెప్పకముందు ఈయన చెప్పిన మాట ఎవరు చెప్పలేదండి. అప్పటి వరకు ఎవరైనా ఏం చెప్పారంటే, భూమి మీద ఉండగా నువ్వు వయసులో ఉన్నప్పుడు 4 రాళ్ళు సంపాదించారని చెప్పారు. వయసు మళ్ళిన తర్వాత నువ్వు కూర్చుని తినాలంటే వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు సంపాదించారని చెప్పారు. అంతవరకు చెప్పారు. అంటే భూమి మీద మనిషి బ్రతికి జీవితకాలం కోసం మాత్రమే మాటలు చెప్పారు. మొట్టమొదట నువ్వు చచ్చిన తర్వాత నీకు ఒక జీవితం ఉంది, ఆ జీవితంలో నువ్వు సుఖంగా మెల్లగా నెమ్మదిగా బ్రతకాలంటే అక్కడ కూడా నీకు అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో నువ్వు మనీ వేసుకోవాలరా అని మొట్టమొదట ప్రపంచానికి చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు. ఏం చెప్పాడు ఈయన మాటలోని? ఏం చెప్పాడంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటియు తుప్పును తినివేయును. అంటే భూమి మీద ధనం కూర్చుకుంటే ఇక్కడ ఏమవుద్ది అని అన్నాడంటే ఆయన, మొట్టమొదట చిమ్మిట అంటే మీకు తెలుసు కదా, అంటే చిమ్మిట, తుప్పు ఇవన్నీ తినేస్తాడట. నిజమా? ఇది నిజమంటే 100% నిజమండి. నిజం అని మనం ఎలా చెప్పచ్చు అంటే, ఈ మధ్య టీవీలోను పేపర్లోను చాలా న్యూస్ వస్తున్నాయి చూడండి. అప్పుడప్పుడు చూడండి, మీరు మా బ్యాంకులో మీరు ఆ లాకర్ అద్దెకి ఇస్తాం, మీకు కావాల్సిన సొమ్ములని మా లాకర్ మా బ్యాంకులో దాచుకోండి అని అంటుంటారు. యాడ్స్ చూసారా మీరు ఎప్పుడన్నా? అవి ఏమంటే యాడ్ చూసారా మీరు? ఆ లాకర్లో డబ్బులు దాస్తారండి చాలామంది. అంటే మనమైతే సామాన్యులు మనం ఏం దాయం కానీ, ఎందుకంటే మన ఇంట్లోనే ఇనపెట్లోనే మన దగ్గర పెద్దగా డబ్బులు ఉండవు. కానీ చాలామంది సౌండ్ పార్టీస్ ఉన్నారు, వాళ్ళు ఇంట్లో దాస్తే దొంగలు వచ్చి కన్నం వేస్తారు, లేదా మరో ఏదో విధంగా పోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, బ్యాంకులో లాకర్లను రెంట్కి తీసుకుంటారు. వాళ్ళు లాకర్లను రెంట్కి తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు, విలువైన డాక్యుమెంట్స్, లేదంటే బంగారం, గోల్డ్, వజ్రాలు కానివ్వండి, లేదా ప్లాటినియం కానివ్వండి, ఏదన్నా విలువైన వస్తువులు ఏమైతే ఉన్నావో అవన్నీ ఏం చేస్తారు, వాళ్ళ లాకర్లో దాచుకుని సేఫ్టీగా లాక్ వేస్తారు. లాక్ వేసుకుని వీడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ లాకర్ని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత బ్యాంకర్ది. బ్యాంకర్ వాళ్ళు దాన్ని కాపాడాలి. కానీ చాలామంది బ్యాంకులో ఏం చేస్తారు, లాకర్ ఎలా ఉందో చూస్తారు, లోపల లాకర్ లోపల ఏమవుతుందో చూడరు. ఎందుకంటే కీ బ్యాంకర్ దగ్గర ఉండదు. మీ లాకర్ అనుకోండి, మీ లాకర్ కీ మీ దగ్గరే ఉంటుంది. అర్థమవుతుందని చెప్పింది మీకు. బ్యాంకులోకి వెళ్ళి మీరు ఒక లాకర్ రెంట్కి తీసుకున్నారండి, అలా రెంట్కి తీసుకున్న లాకర్లో మీ దగ్గర ఉన్న ఏమంటే బాగా విలువైన వస్తువులని ఆ లాకర్లో దాచి లాక్ వేసుకుని మీరు లాక్ పట్టుకుని వెళ్ళిపోయారు. మీరు లాక్ మీకు ఇచ్చేస్తాడు, మీ లాక్ మీ దగ్గర ఉంటుంది, మీరు పట్టుకుని వెళ్ళిపోతారు. బ్యాంకోడు ఓవరాల్గా ఉన్న ఆ లాకర్ ప్యానల్ ఉంటుంది, టోటల్ ప్యానల్, ఆ ప్యానల్ మొత్తం కాపలా ఉంటాడు. ఒక ప్యానల్లోనూ ఇంచుమించు 100-2,000 లాకర్స్ ఉంటాయి, లేదా 100-200 లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్ అన్నీ కలిపి ఒక ప్యానల్లో ఉంటాయి. ఆ ప్యానల్ని 24 hours సెక్యూరిటీతో అంటే మంచి కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది. దాన్ని ఎప్పుడు 24 hours భద్రతా వ్యవస్థలు దాన్ని ఎప్పుడు చూస్తుంటారు, దాన్ని పర్యవేక్షణలో ఉంటుంది. పర్యవేక్షణ అంతా ఎక్కడ ఉంటుంది అంటున్నారు, లాకర్ బయట ప్యానల్లో మాత్రమే ఉంటుంది. కానీ లోపల చూసారా, లాకర్ లోపల మీరు దాచుకున్న ధనం చూసారా, అక్కడ మాత్రం ఎలాంటి సీసీ కెమెరాలు ఉండవు, అక్కడ మాత్రం ఎలాంటి భద్రత ఉండదు. చాలామంది అండి ఆ లాకర్లు రెంట్కి తీసుకుని ఆ లాకర్లో విలువైన డబ్బులు దాస్తారండి, బంగారం దాస్తారండి. దాచి కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటారు. కొంతమందికి అప్పుడప్పుడు వచ్చి చూసుకునే వీలు ఉండదు. ఉంటుందా? అందరికీ విసులుబాటు ఉండదు కదండి. మనం అంటే సామాన్యులం కాబట్టి మనమైతే ఎప్పుడైనా ఇల్లు చూసుకుంటాం. కానీ కొంతమందికి ఆ విసులుబాటు ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, నెలల తరబడి ఆ లాక్ ఓపెన్ చేసి చూడరు. వాళ్ళు చూడకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో పేపర్లోనూ టీవీలోనూ ఎక్కువగా వచ్చి న్యూస్ ఎట్టుకున్నారు, దాచేసి ఎవడో లాక్ రెంట్కి తీసుకున్నాడు, అందులో ఏమంటే చాలా విలువైన సామాన్లు దాచేసాడు, డబ్బులు అన్నీ అందులో పెట్టాడు, ఏమంటే వెళ్ళిపోయాడు. చాలా కాలం అయిన తర్వాత లాక్ వచ్చి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే ఏమన్నారు, ఏ ఇనపెట్టి ఏ లాకర్లో అయితే డబ్బులు దాచాడో ఆ లాకర్ తుప్పుపట్టి అందులో డబ్బులన్నీ తినేసిందండి. తినడం అంటే తెలుసు కదా మీకు, చెత్తపట్టేసింది అనమాట. ఇప్పుడు బ్యాంక్ కూడా కేసు వేయాలా, లేకపోతే ఈడు ఆ లాకర్లో దాచినందుకు ఈడికి నెత్తి కొట్టుకోవాలా, ఏం చేయాలి? ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, ప్యానల్ మొత్తానికి సెక్యూరిటీ ఇస్తారు, వాళ్ళు బయట మాత్రం చూస్తారు, లోపల ఏం జరుగుతుంది, లోపల సీసీ కెమెరాలు ఉండవు. ఏమండి లేకపోవడం వల్ల మొత్తం అంతా చిమ్మిడి కొట్టేసిందండి. చిమ్మిడి కొట్టడం వల్ల ఏముందంటారు, గోల్డ్ పాడైపోయింది. ఏమంటే లోపల ఉన్న విలువైన వస్తువులు డాక్యుమెంట్స్ అంతా ఏమంటే చెతబడి తినేసి అనుకోండి,
మళ్ళీ డూప్లికేట్ వస్తాయనుకోండి, అది వేరే విషయం, అది వేరే తంతు. కానీ పాడైందా లేదా? పాడైందా? పాడైంది. ఒకవేళ బ్యాంకులో దాస్తే సిమెంట్ కొడుతుంది, తుప్పు పడుతుంది, పాడైపోద్ది. ఇంట్లో దాసామనుకోండి, ఇంట్లో దాస్తే ఏమవుతుంది ఏమంటే? ఇంట్లో దాస్తే ఏమవుతుంటారు? దొంగ వచ్చి కన్నం వేస్తాడు. ఎప్పుడు వస్తాడు దొంగ? మీకు తెలియదు. అది దొంగ ఎప్పుడు వచ్చి మనకు కన్నం వేస్తాడన్నది మనకు తెలియదు. ఒకవేళ మనకే తెలిసిందనుకోండి, ఏం చేస్తాం? ఏమైనా ఎనపెట్టి భద్రంగా మన తల కింద పెట్టి పడుకుంటాం. కానీ దొంగ ఎప్పుడు వచ్చి కన్నం వేస్తాడో మనకు తెలియదు. ఇంట్లో పెట్టుకుంటే దొంగల బెడదా. ఏమంటే బ్యాంకులో దాసామనుకోండి, అక్కడ లాకర్ల బెడదా. లాకర్ల బెడద ఒకటే అంటే లాకర్ల బెడద ఒకటే కాదు, అక్కడ కూడా దొంగలు ఉంటారు. ఆ దొంగలు ఎవరనుకున్నారు? ఇంటి దొంగలే. బ్యాంకులో కూడా దొంగలు ఉంటారు. ఆ దొంగలు ఎవరంటే బ్యాంకులో పనిచేసే సిబ్బందే దొంగలు. అంటే భూమి మీద డబ్బులు సంపాదించడం కష్టమైతే, ఆ కష్టపడి సంపాదించిన ధనాన్ని కూడా సేఫ్టీగా కాపాడుకోవడం కూడా పెద్ద కష్టం. చాలా కష్టం, చాలా కష్టం. ఎంత కష్టం అంటే నిజంగానండి, కష్టపడిన సంపాదన దాచుకోవడం కూడా అది పెద్ద తలపోటు బేరం అది. అయినా కానీ చాలామంది చాలా రకాలుగా దాస్తున్నారు. ఏమండి? దాస్తున్నారు. అందుకని యేసుక్రీస్తు ఏం చెప్పినాడంటే, ఆయన అరే మీ ధనం మీరు ఇక్కడ భూమి మీద దాచారంటే ఇక్కడ సిమెంట్ కొడుతుందిరా, తుప్పు పడుతుందిరా. లేదు సిమెంట్ కొట్టలేదు, తుప్పు పట్టలేదు అనుకో, దొంగలు వచ్చి కన్నం వేస్తారు. ఏమంటే ఎక్కువ మనీ ఉంటే చేస్తారండి, తక్కువ మనీ ఉంటే చేయరు. ఏమంటే మన దగ్గర తక్కువ మనీ ఉంటుంది, మన ఇంటికి ఏ దొంగ రాడు. మన ఇంటికి ఏ దొంగ కాదు, మన ఇంటికి అసలు చుట్టం అనేది కూడా రాడు. ఎందుకంటే మన దగ్గర ఏ పైకం లేదని తెలుసు కదా. ఏమంటే డబ్బు ఉన్నవాడి ఇంటికి అందరూ చుట్టాలు వస్తారండి. అంటే డబ్బులు ఉంటేనే కదా అందరూ మనతో స్నేహం చేస్తారు. డబ్బులు ఉంటే మనతో స్నేహం చేస్తారు. డబ్బులే మన దగ్గర లేవనుకోండి, మన దగ్గర ఎవడో స్నేహం చేయడు. అయినోడు కూడా మన ఇంటికి రాడు. విచిత్రం ఏంటంటే, డబ్బులు ఉన్నవాడికి దారంట పోయేవాడు కూడా చుట్టమే, డబ్బులు ఉన్నవాడికి. అదే మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, మీ సొంతోడు కూడా మిమ్మల్ని వదిలేసిపోతాడు. కావాలంటే చూడండి, మీరు కష్టం వచ్చినప్పుడు మీ ఎవరైనా మీ ఇంటికి వస్తాడా? మీ రక్త సంబంధే మీ ఇంటికి వస్తాడా? రాడు. అదే డబ్బు ఉన్నవాడికైతే దారంట పోయేవాడు కూడా వచ్చి కాళ్ళు పట్టుకుని, అయ్యా మీకు ఏంటి అవసరం అన్నట్టుగా సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే డబ్బు ఉంటే అంత మహత్యం ఉంటుంది, అంటే డబ్బు ఉంటే అంత మహత్యం ఉంటుంది. అందుకనే ఏమండి, బైబిల్ కాన్సెప్ట్ వేరండి, లోకం కాన్సెప్ట్ వేరు, బైబిల్ కాన్సెప్ట్ వేరు. బైబిల్ ఏం చెప్పింది? అరే డబ్బులు మీరు ఎక్కువగా దాచారనుకో సిమెంట్ కొడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు వచ్చి కన్నం వేస్తారు. ఇవన్నీ కాదనుకుని మీరు మీ జీవితకాలంలో మీ డబ్బులు చాలా సేఫ్గా దాచారనుకోండి, ఎంతకాలం ఉంటావు నువ్వు? ఏమండి ఎంతకాలం ఉంటావు? 60 లేక 70 లేక అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత నువ్వు సంపాదించిన ఇల్లులు, నువ్వు సంపాదించిన పొలాలు, నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు సంపాదించిన బంగారం, నువ్వు సంపాదించిన వజ్రాలు, ఇవన్నీ ఎవరు అవుతాయి అంటే? ఇవన్నీ నీ వారి అవుతాయి. నీ వారంటే ఎవరు? నీ పిల్లలు. నువ్వు కష్టపడిన సంపాదన అంతా నీ వారిదవుతుంది, నువ్వేమో కాటికి పోతావు. అంటే పోతారా పోయిరా? మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో రతన్ టాటా అయినా ఒక ఆయన చనిపోయాడు. మన ఇండియాలోనే టాప్ 10 బిజినెస్ మ్యాగ్నెట్స్లో టాప్ 10లో ఒక ఆయన కింద ఆయన వస్తాడు. చాలా కోట్ల రూపాయలు సంపాదించాడు. చాలా చెప్పాలంటే ఆయన గురించి మన ఇండియాలో ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్లో చెప్పాలనుకుంటే అతను కొంచెం బెటర్ క్యాండిడేట్. ఎందుకంటే అతని జీవితకాలంలో సంపాదించిన డబ్బు అంతా అంటే సోషల్ సర్వీస్కి చాలా వరకు ఖర్చు పెట్టినా కొంచెం ధనం దాచాడు. దాచిన ధనాన్ని ఇప్పుడు ఆయన పోతూ కూడా ఆయన పట్టిపోయాడా? అంటే కూడా ఆయన కార్లు పట్టుకెళ్ళలేదు, ఆయన దగ్గర ఉన్న గోల్డ్ పట్టుకెళ్ళలేదు, ఆయన దగ్గర ఉన్న ఇల్లు పట్టుకెళ్ళలేదు, ఆయన దగ్గర ఉన్న బంగ్లాలు పట్టుకెళ్ళలేదు, ఏమీ పట్టుకెళ్ళలేదండి. ఏమి పట్టుకెళ్ళలేదు. ఉత్తినే ఒంటరిగా ఒక్కడే పోయాడండి. అంటే కళ్ళ ముందు ఇన్ని కనిపిస్తున్నా కానీ మనిషి మాత్రం మారట్లేదు. అని మారుతున్నాడు ఎవడన్నా? ఎవడమ్మాడు. విచిత్రం ఏంటంటే భూమి మీద దేవుని పని చేయాలన్నా కానీ డబ్బులు ఉండాలి. డబ్బులు ఇప్పుడు పెద్ద మీటింగ్ మనం కండక్ట్ చేసామండి. సుమారుగా 2 లక్షల బడ్జెట్ తెలుసా మీకు? సుమారుగా దగ్గర 2 లక్షల రూపాయల బడ్జెట్ అది. మీకు ఎలా ఉందా కానీ బుర్ర ఇటుకుపోతుందండి. 4-5 రోజుల నుంచి ఇంటి పెట్టలేను, అలా తిరుగుతున్నాను రోడ్లంట. తప్పదు, నిధులు సమకూర్చాలి. ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ స్ట్రెంత్ ఇచ్చిన డబ్బులు ఈ అంతంత మాత్రమే. 2 లక్షల రూపాయల బడ్జెట్ ఇంచుమించు దగ్గర. డబ్బులు ఉంటేనే చేయగలం, డబ్బులు లేకపోతే ఏమీ లేదు. బైబిల్ కాన్సెప్ట్ ఇప్పుడు అంటే చాలామంది చాలా మెసేజ్లు చెప్పారు, డబ్బులు సంపాదించడం తప్పనట్టుగా చెప్పారు కొంతమంది. మనం కాదు, బయట చాలామంది ఉచితే ఎలా చెప్తున్నా కానీ
కింద నుండి మాత్రం చేయబెట్టి లాగేస్తుంటాడు విశ్వాసుల దగ్గర. అంటే వాళ్ళ రక్తాన్ని పీల్చేస్తుంటారు. డబ్బులు సంపాదించడం తప్పు కాదు, డబ్బుల కోసమే నువ్వు బ్రతకడం తప్పు. నీ జీవితంలో డబ్బులు సంపాదన అనేది వన్ ఆఫ్ ది పార్ట్, ఒక పార్ట్. అందుకని నీ జీవితం మొత్తం డబ్బులు కాదు. బైబిల్ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? బైబిల్ కాన్సెప్ట్ ఏంటంటే జీవితం మొత్తం డబ్బుల కోసం నీ జీవితం కాదు. నీ జీవితంలో డబ్బులు అనేది ఒక చిన్న పార్ట్. ఈ పార్ట్ నువ్వు లేదనుకోండి, నువ్వు భూమి మీద నీ పిల్లల్ని సరిగ్గా చదివించలేవు, నీ పిల్లలకు కావాల్సిన అంటే వసతులు నువ్వు సమకూర్చలేవు. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యకి 3 పూటలు తిండి పెట్టలేవు డబ్బులు లేకపోతే. వీటన్నిటితో పాటు నీ భూమి మీద బలంగా దేవుని పని చేయాలనుకో, దానికి కూడా డబ్బులే కావాలి. అంటే డబ్బులు కావాలొద్దా? చాలామంది మన సహోదరులు కొంతమంది ఏం చెప్తున్నారు అనుకున్నారు, అరే 2-3 సంవత్సరాల నుంచి నువ్వు సంఘాన్ని అడుగుతున్నావు కదా, నువ్వు ఏం సాధించావు, ఏం కొన్నావురా అని అడుగుతున్నారు. మన సహోదరులే అంటే మన సహోదరులే చాలామంది 2-3 సంవత్సరాలు నువ్వు సంఘం అడుగుతున్నావు కదా, ఏం కొన్నావురా నువ్వు అడుగుతున్నారు. నేనేం కొనలేదురా బాబు, నేనేం కొనలేదు. అంటే సంఘంలో నువ్వు ఏం కొన్నావు? పెద్ద పెద్ద బాక్సులు కొన్నావా? ఎల్ఈడి టీవీ కొన్నావా? లేదంటే ఇంకా ఏమైనా పెద్ద పెద్ద ఒక 30,000-40,000 ప్రొజెక్టర్ కొన్నావా? లేదంటే ఏమైనా ల్యాప్టాప్ కొన్నావా? ఏం కొన్నావు? అసలు సొంతంగా నీకు ఒక సంఘం అంటే స్థలం ఉందా నీకు? సొంతంగా రెంట్లు నడుపుతున్నావు నువ్వు. ఎవరు గ్రేటు? నువ్వు గ్రేటా నేను గ్రేటా అని అడుగుతున్నాడు. అరే బాబు నువ్వే గ్రేటరా అని నన్ను. మరి మనం సాధించింది ఏంటి? మనకు సాధించింది కంటికి కనిపించేది కాదు, కంటికి కనిపించే విధంగా గ్రో వస్తుంది. వాడి కళ్ళు బయర్లు గమ్మే రోజు వస్తుంది. అంటే భూమి మీద మనం అన్ని పనులు చేసుకోవాలన్నా డబ్బులు కావాలి. అలాగే దేవుని పని చేయాలన్నా కానీ డబ్బులు కావాలండి, డబ్బులు కావాలి. డబ్బులు సంపాదించడం తప్పు కాదు, అది ధర్మంగా సంపాదించు, దేవుని పనిలో ఉపయోగించు. నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకో, దేవుని పనిలో ఖర్చు పెట్టుకో. అలా చేస్తే బైబిల్ తప్పు పట్టదు, దేవుడు తప్పు పట్టడు. అది కాకుండా నువ్వు ఓవర్గా సంపాదించి దాచేసావనుకో, అయితే బైబిల్ ఒక వార్నింగ్ చెప్తుంది ఏంటంటే చిమ్ముటి పడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు వచ్చి కన్నం వేస్తారు. లేదా చిమ్మిటి పట్టలేదు, తుప్పు పట్టలేదు, దొంగలు వచ్చి కన్నం వేయలేదు, అయినా నీ డబ్బులు సేఫ్గా ఉన్నాయా? అయితే నువ్వు ఎంతకాలం అనుభవిస్తావు వాటిని? కొంతకాలం అనుభవిస్తావు, నువ్వు పోతావు. పోయిన తర్వాత నీ కష్టజీతం అంతా ఎవరిది అవుతుంది? నీ కష్టజీతం అంతా నీ వెనకాల ఉన్న వారికి వెళ్తుంది, నీవేమో కాటికి పోతావు. అంటే ఏంటి ఇలాంటి మాటలు చెప్తే అది మతం ఎలా అవుతుంది? అంటే మతం అవుతుంది, అది మతం అవుతుంది. మానవ శ్రేయస్సు కోరే మాటలు అవుతాయి అవి. మానవ శ్రేయస్సు కోరే మాటలు చెప్తుందంటే అది మతం ఎలా అవుతుంది? అది మార్గం అవుతుంది. అంటే బైబిల్ మతం కాదు, బైబిల్ మార్గం. ఇంకా ఏం చెప్పిందో మనం చూద్దాం. చూడండి, ఈ కాన్సెప్ట్లకు సంబంధించిన మరొక వచనం మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అందరూ తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతుడగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అంటే ఎవరన్నా ధనవంతులు అయిపోవాలని అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి బైబిల్ ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక చెప్పింది. ఏంటన్నారు? ఏం చెప్పింది? శోధనలో పడతావు, ఉరిలో పడిపోతావు. ఫస్ట్ శోధనలో పడతావు, నెక్స్ట్ నువ్వు ఎక్కడ పడతావు? ఉరిలో పడతావు. అంటే ధనవంతులు అవ్వాలని ఎవరు అనుకోరు? అవును, అనుకోరు. ఎవరు అనుకోరు? అందరూ అనుకుంటారు. ఏమంటే అనుకున్న వాళ్ళందరూ ధనవంతులు అవరండి, కొద్దిమంది మాత్రమే ధనవంతులు అవుతారు. ఈ ధనవంతులు అవ్వాలన్నా కానీ దేవుడు దయాదాక్షిణ్యాలు ఉండాలి. వాడికి దేవుడు దయాదాక్షిణ్యం లేకుండా ఎవడు ధనవంతుడు అవడు. కానీ ధనవంతుడు అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం సీరియస్గా 2 కండిషన్లు చెప్పిందండి. ఫస్ట్ కంపల్సరీ పడతారు. ఏంటి ఫస్ట్ కండిషన్? ఏంటంటే నువ్వు ఫస్ట్ శోధనలో పడతావు. ఏంటి శోధన అంటే? మీకు నేను చెప్పలేదు క్లారిటీగా. శోధన అంటే నేను మీకు క్లారిటీగా చెప్పట్లేదు. శోధన ఎంత భయంకరంగా ఉంటుంది అంటేనండి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేంత భయంకరంగా ఉంటుంది. అందుకనే ఫస్ట్ బైబిల్లో ఏ మాట రాయించాడు దేవుడు? ఫస్ట్ శోధన, ఆ తర్వాత ఉరి అని రాయించాడు. శోధనలో ఎవడన్నా పడ్డాడు అనుకోండి, నెక్స్ట్ వాడికి ఎదురయ్యే సమస్య ఏంటన్నారు? ఆత్మహత్య. అండ్ అప్పుడప్పుడు చూడండి, శోధన, నాకు చాలా శోధన ఎదురైందండి, మన సహోదరులు చెప్పడం వింటుంటాం. అక్కడ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది సహోదరులు చెప్పడం వింటుంటాం. శోధన అంటే ఏంటి అంటే
ఇంకా ఇటు దారి కనపడదు, 4 దారులు మూచిపోతాయి. ఈ సమస్య నుంచి బయటికి ఎలా పడాలో వాళ్ళకి దారులు కనపడవు, కళ్ళ ముందు మరొక ఆప్షన్ ఉండదు, ఏం చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలీదు. అంటే అలాంటి పరిస్థితులు ఉన్నదాన్ని ఒక రకంగా శోధన అని అంట, వేరే ఆప్షన్ లేదు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు వస్తాయంటున్నారు. ధనవంతుడు అయిపోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు వస్తాయండి. బైబిల్ చెప్పింది ఈ మాట, నేను చెప్పిన మాట కాదు. ఎందుకంటే ధనవంతుడు అయిపోవాలి అనుకున్నాడు అనుకోండి, అంటే షార్ట్ టైంలో ఎవడన్నా ధనవంతుడు అయిపోవాలని అనుకున్నాడు అనుకోండి, అంటే కంపల్సరీ శోధన వస్తుందండి. లాంగ్ టైంలో ఎవడన్నా ధనవంతుడు అవ్వాలనుకోండి, కొంచెం వరకు పర్వాలేదు. ఇప్పుడు ఒక మనిషి ఉదయం పనిలోకి వెళ్ళాడు అనుకోండి, సాయంకాలంకి ఎంత ఇస్తాడు? 500. సాదా సీదా వర్కర్ అయితే 500 తెస్తాడు. కొంచెం స్కిల్ వర్కర్ అయితే ఒక 1000, అంతకంటే స్కిల్ వర్కర్ అయితే 2000. అంతకు మించి తెచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అంతకుమించి తెచ్చేవాళ్ళు ఉండడం అనేది రేరు, ఉంటారు కానీ రేరు, ఎక్కడెక్కడో రేరు సందర్భాల్లో ఉంటాయి. జనరల్గా కామన్ మ్యాన్ ఒక ఉదయం క్యారేజ్ పట్టుకుని బయటికి వెళ్ళాడంటే సాయంకాలం వచ్చేటప్పుడు అతను ఎంత తేగలంటే సుమారుగా ఒక 1000 తేగలడు. ఇది జనరల్. రోజుకి 1000 చొప్పున తెచ్చాడు అనుకోండి ఒక మనిషి, నెలకు ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. అంటే 30,000 అవుతుంది కదా. 30,000 వచ్చింది అనుకుందాం. 30,000లో ఒక భార్య, భర్త, 2 పిల్లలకి మెటీరియల్స్కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 10,000 పోతుంది. అంటే 10,000 పోయింది. ఇంకా ఎంత మిగిలింది? 20,000 మిగిలింది. 20,000లో 1-2 ఈఎంఐలు ఉంటాయి. అది మొబైల్ ఈఎంఐ అవ్వచ్చు, ఇంటి ఈఎంఐ అవ్వచ్చు, లేదా ఇంటి రెంట్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఉంటాయి. అందులో ఇంకో 10,000 పోయింది అనుకోండి, ఇంకా ఎంత మిగిలింది? 10,000 మిగిలింది. 10,000లో పిల్లలకైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, అందులో ఒక 5,000 ఎగిరిపోద్ది. లేదు ఇంటి యజమానికి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇంకో 5,000 ఎగిరిపోద్ది. ఏమైంది? 30,000లోని 30,000 మొత్తం ఖర్చు అయింది. ఏం మిగిలింది? ఏం మిగలదు. జనరల్గా కామన్ మ్యాన్స్ అందరూ ఇలానే ఉంటారండి. సామాన్యులు ఎవరో ధనవంతులు కాలేరు. ఎందుకంటే ఇదిగో ఖర్చు తగ్గ, ఏమంటే ఆదాయం తగ్గట్టు ఖర్చు ఉంటుంది. ఇంకెప్పుడు నువ్వు ధనవంతుడు అవుతావు? 30,000 తెస్తున్నావు, రోజుకి 1000 రూపాయలు చొప్పున 30,000 తెస్తున్నావు. 30,000 తెచ్చినా 30,000కి సరిపడా ఖర్చు ఉంది నీ ఇంట్లో, నువ్వు ఎప్పటికీ ధనవంతుడు అవ్వవు. పైగా ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ ఇంకో 30,000 ఎవరి దగ్గర చేయబుల్ తేవాలి, అప్పు తేవాలి. అప్పు తెస్తే ఏమవుతుంది? నెల నెల మళ్ళీ అక్కడ వాడికి వడ్డీ కట్టాలి, 1000 రూపాయలు అంతా వడ్డీ కట్టాలి. తెచ్చిది మాత్రం పెరగదు. అదే 30,000 నెలకు, అదే 30,000 వస్తుంది. ఆ 30,000 ఇంట్లో ఖర్చు అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి దగ్గర నువ్వు డబ్బులు అప్పు తెచ్చో, ఆడికి వడ్డీ కట్టాలి. ఆడ అసలు అలా ఉంటుంది, దానికి వడ్డీ కట్టాలి. ఏమవుతుంది? కొంతకాలానికి అలాగ 5-6 సంవత్సరాలు వదిలేసామనుకోండి, ఏమవుతుంది? అసలు డబుల్ అయిపోయి అదొక 1,00,000 రూపాయలు అయిపోతుంది. ఏమంటే అయిపోద్దా? అయిపోతే ఏంటి సామాన్యుడి పరిస్థితి? ఏమంటే సామాన్యుడు ఎప్పటికీ ధనవంతుడు కాలేడండి. ఎవడైనా ధనవంతుడు అవుతున్నాడంటే అర్థం ఏంటన్నారు? ఎక్కడో ఏదో నొక్కేస్తున్నాడు, ఎక్కడేదో భయంకరంగా బలకం చేయబెడుతున్నాడు. బల్ల కింద చేయబెట్టకుండా, అంటే క్రమం కాకుండా అక్రమంగా వెళ్ళిపోతేనే ధనం సంపాదించగలం ఇప్పుడున్న పరిస్థితిలో. అంతేగాని నువ్వు క్రమంగా ధర్మంగా వెళ్ళి నేను డబ్బులు సంపాదించామంటే అది అంత త్వరగా అవ్వదు. ఒకవేళ సంపాదించడం అవుతుంది కానీ కొంతమంది జీవితంలో అది జరిగింది, కానీ అది చాలా రేరు సందర్భాల్లో జరుగుతుంది. అది చాలా లాంగ్ పీరియడ్ పడుతుంది, చాలా కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ షార్ట్ టైంలో, తక్కువ టైంలో ధనవంతుడు అయ్యాడు అనుకోండి, కంపల్సరీ ఆడు క్రమం కానిది అక్రమం ఏదో చేశాడని మీరు అనుకోవాలి. అంటే అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా కానీ అక్రమం చేసినంతకాలం, క్రమం కానిది అక్రమం జరిగినంతకాలం అంటే అదంతా బాగానే సాఫ్ట్గానే ఉంటుంది. అది కానీ ఆ నోట ఈ నోట పడి బయటికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి విజిలెన్స్ కానీ ఏదైనా బయటగా అది పొక్కింది అనుకోండి, బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ మ్యాటర్ ఏమవుతుంది ఏమంటే వెంటనే రీడింగ్ వచ్చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తారు. ఇవన్నీ పట్టుకోవడం వల్ల ఏమవుతున్నారు? అప్పటి వరకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ వాడికి ఉంటాయి. ఎప్పుడైతే వీడు రాంగ్ అని తెలిసిపోయిందో వెంటనే ఏమవుతున్నారు? ఏమైనా టీవీలో న్యూస్ వస్తుంది రాదా? చూడండి, అప్పుడప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతుంటాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇంట్లో జరుగుతుంటుంది. అప్పటి వరకు వాడు సమాజంలో మంచి పేరున్న వ్యక్తిగా చలామణిలో ఉంటాడు, మంచి వ్యక్తిగా 10 మందిలో మంచి పేరు ఉంటుంది. ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి దాడి చేశారో, ఎప్పుడైతే వచ్చి ఏమంటే రైడ్ చేశారో, రైడ్ చేయగానే ఆ దగ్గర ఉన్న అక్రమాస్తులు అన్నీ బయటపెడతారు. ఏమంటే ఎన్ని చూడలేదు టీవీలోని, ఎన్ని చూడలేదు పేపర్లోని. ఏమంటే అప్పటివరకు మంచి వ్యక్తే, మంచి గవర్నమెంట్ ఎంప్లాయే, లేకపోతే మంచి ఆఫీసరే. ఎప్పుడైతే అక్రమాస్తులు బయటపడ్డాయో ఏమంటే అప్పటి నుంచి అతను ఏమంటారు? ఏమంటే అప్పుడప్పుడు ఏమంటారు? అప్పుడప్పుడు టీవీ వాళ్ళు పేపర్లో వాళ్ళ గురించి ఏం రాస్తారు? అవినీతి త్రిమింగళం దొరికిందంటారు. అవినీతి త్రిమింగళం అట. ఏమండి అంటే రకరకాల కుటిషన్లు పెట్టి రాస్తున్నప్పుడు ఏమంటే వాళ్ళ పరువు అంతా పోతుందా? పోదా?
అంటే ఊరిలో పడ్డాడా లేదా? పడ్డాడు ఊరిలో పడ్డాడు. ఊరిలో పడిన తర్వాత నెక్స్ట్ వాడుకున్న మరొక ఆప్షన్ ఏంటన్నారు? ఆత్మహత్య. దేవుడు అదేనా చెప్పాడు? ఫస్ట్ ధనవంతుడు అవ్వాలి అనుకున్నవాడు ఎక్కడ పడతాడు? ఫస్ట్ శోధనలో పడతాడు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగగానే ఇందులో పడ్డాడు వీడు, శోధనలో పడ్డాడా? శోధనలో పడ్డాడు. శోధనలో పడిన తర్వాత నెక్స్ట్ వాడు ఎంచుకునే నెక్స్ట్ ఆప్షన్ ఏంటన్నారు? ఉరి. ఎందుకంటే పరువు పోయింది. ఎంతకాలం 4 గోడల మధ్య మంచి వ్యక్తిగా, అఫీషియల్ వ్యక్తిగా 4 గోడల మధ్య నేను చలామణిలో ఉన్నాను. ఒకసారికి ఈ రైడ్ జరగడం వల్ల, నేను చేసిన అక్రమాలన్నీ బయటపడడం వల్ల నా కుటుంబం, నా అయినవారు, నా రక్త సంబంధుల మధ్య నా పరువు పోయింది, నా ఈదులో పరువు పోయింది, మా రాష్ట్రంలో పరువు పోయింది. నేను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నానో ఆ ఉద్యోగం చేసే చోట నా కొలీగ్సే అని చీప్గా చూస్తున్నాను, నా పరువు పోయింది అని వీక్గా ఉన్న పర్సన్స్ ఎంచుకునే నెక్స్ట్ చాయిస్ ఏంటనుకున్నారు? ఉరి, ఆత్మహత్య. అంటే దేవుడు చెప్పిన మాట 100% సమాజంలో కనిపిస్తుందంటే ఇదిగో కనిపిస్తుంది. కనిపించట్లేదా? కనిపిస్తుంది. అందుకనే ధనవంతులు అవ్వడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించకండి. డబ్బులు సంపాదించండి. ఆ డబ్బులు సంపాదించిన డబ్బులు మీకోసం మీరు వాడుకోండి. దేవుని పనిలో ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటారు? మీకు వచ్చే లాభం ఏంటంటే, ఇక్కడ దేవుని కోసం రూపాయి ఖర్చు పెడితే అది పరలోకంలో నీ దేవుడి దగ్గర ఉన్న అకౌంట్లో అది జమ అవుతుంది. జమ అంటే తెలుసు కదా, అంటే జమ అవుతుంది. అక్కడ జమ అవుతుంది. మీరు ఇక్కడ దేవుని కోసం రూపాయి ఖర్చు పెట్టారనుకోండి, అక్కడ పరలోకంలో ఉన్న దేవుని దగ్గర ఉన్న అకౌంట్లో జమ అవుతుంది. ఇక్కడ దేవుని కోసం 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టారనుకోండి, ఏమండి అది 100 రెట్లు అవుతుంది. అంటే ఇక్కడ 10 రూపాయలు పెట్టారనుకోండి, ఎంత అవుతుంది? ఏమండి ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుందా? ఏమంటే దగ్గర 1000 రూపాయలు అవుతుందా? అదే 1000 రూపాయలు దేవుని కోసం మీరు ఖర్చు పెట్టారనుకోండి, ఎంత అవుతుంది? ఏమంటే 10,000 అవుతుందా? ఇంచుమించు 10,000 అవుతుంది. అదే 10,000 మీరు దేవుని కోసం ఖర్చు పెట్టారనుకోండి, ఎంత అవుతుంది? ఏమండి ఎంత అవుతుంది? అంటే ఇంచుమించు అంటే కొన్ని లక్షల రూపాయలు అవుతుంది. ఏమండి భూమి మీద
పంటగా మార్చి కష్టపడిన మీ కష్టాజితం చూసారా, ఈ కష్టాజితం దేవుని పాదాల చెంతకు చేరాలి అంటే, పరలోకంలో ఉన్న మీ అకౌంట్కి చేరాలి అంటే దేవుని పనిలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మరి దేవుని పనిలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని అంటున్నారండి. దేవుని పనిలో ఉన్నవాళ్ళు ఎవరు అని మీరు నన్ను అడగచ్చు. దేవుని పనిలో ఉన్నవాళ్ళు భూమి మీద బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు మనమే. మిగతా వాళ్ళు ఉన్నారంటే మిగతా వాళ్ళు లేరు అని చెప్పి ఉన్నారు అని మనం కరెక్ట్గా మనం చెప్పలేం, కానీ మనమైతే పర్ఫెక్ట్గా ఉన్నాం, అందులో ఎలాంటి డౌటు లేదు. భూమి మీద మీరు కష్టపడిన ఈ కష్టజితం దేవుని పాదాల చెంతకు చేరాలి అంటే 100% చేరాలంటే మాది భరోసా అసలైన బీమా ఇదే, మీకు ఇచ్చేది బీమా చేయటకున్నారు. అది మీరు ఇచ్చిన ప్రతి పైసా దేవుని పనికి ఖర్చు పెడతాం. అంటే దేవుని పనికి ఖర్చు పెట్టేటప్పుడు ఏమంటే అక్కడికి వెళ్ళాలంటే డీజిల్, బండికి డీజిల్ ఉండాలి కదా, అంటే కారులో డీజిల్ ఉండాలి కదా, అంటే బండిలో పెట్రోల్ ఉండాలి కదా. అంటే బైబుల్ ఆఫీస్ ఇండియా ఇంటర్నేషనల్లో అది లెక్చరర్ కానివ్వండి, కోఆర్డినేటర్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, అడిషనల్ కానివ్వండి, అంటే జాయింట్ డైరెక్టర్ కానివ్వండి, డిప్యూటీ డైరెక్టర్లు కానివ్వండి, ఎవరైనా కానీ దేవుని పనిలో చేసేటప్పుడు మా డీజిల్ ఆయిల్ ఖర్చు కూడా మా సొంత డబ్బులతో పట్టించుకుంటామండి. మా సొంత డబ్బులు, విశ్వాస ఇచ్చిన డబ్బులు డైరెక్ట్గా పనికి ఖర్చు పెడతాం. కానీ ఆ పనికి వెళ్ళడానికి మేము బండి మీద వెళ్తాం చూసారా, కారు మీద వెళ్తాం చూసారా, ఆ కారు డీజిల్ ఎవరు తగ్గున్నారు, మాది, మా సొంత డబ్బులు. కారు డీజిల్ మేమే కొట్టించుకుంటాం, బండిలో పెట్రోల్ మేమే కొట్టించుకుంటాం, పైగా మీ అందరితో పాటు మేము కూడా దేవుని డబ్బులు ఇస్తాం. మీరు 10,000 ఇస్తారా, మేము 20,000 ఇస్తాం. మీరు 20,000 ఇస్తారా, మేము 40,000 ఇస్తాం. మీరు 40,000 ఇస్తారా, మేము మీకంటే ఎక్కువే ఇస్తాం. మీతో పాటు మేము తిరిగిన తిరుగుళ్ళకి ఆ డీజిల్ అన్నీ మేము కొట్టించుకుంటామండి. ₹1 కూడా దేవుని పిల్లలు ఇచ్చిన డబ్బులు మా సొంతానికి వాడాం. ఇప్పటి వరకు వాడలేదు, ఇక ముందు కూడా వాడాం. మాది భరోసా. మీరు కష్టపడిన ప్రతి పైసా పరలోకంలో మీ దగ్గర ఉన్న అకౌంట్ కరెక్ట్గా చేరవేర్చేది మేమే, ఎవరో కాదు. అంటే మరొక వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథం మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28 నుంచి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్కాచెల్లెలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కాచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకముందు నిత్య జీవమును పొందుతునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటే వచనం మీకు అర్థమైందా? ఎవడైతే భూమి మీద దేవుని పని కోసం, దేవుని కోసం ఏదైతే వదిలేస్తాడో అంటే వాడికి 100 రెట్లు ఎగస్ట్రా ఫలం ఇస్తాడు దేవుడు. 100 రెట్లు. నువ్వు ఒకటి వదిలేసావనుకో అంటే 99 ఇస్తాడు. అంటే 100 రెట్లు అంటే ఇంకా 100 ఇస్తాడు మీకు. అంటే వదిలేయడం అంటేనండి చాలామంది ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే దేవుని పని చేయాలంటే అన్నదమ్ములు వదిలేలా, దేవుని పని చేయాలంటే ఏమంటే భార్యను వదిలేలా, దేవుని పని చేయాలంటే ఏమంటే ఇంట్లో కుటుంబ సభ్యులను వదిలేలా. అంటే వదిలేయడం అంటే డైరెక్ట్గా వదిలేయడం కాదండి. అంటే ఇప్పుడు మీరు మీటింగ్కి వెళ్తారు కదా, సాయంకాలం మీటింగ్కి వెళ్తారు కదా, ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు మీ కుటుంబంతో కలిసి వెళ్తున్నారా, వాళ్ళని వదిలేసి వెళ్తున్నారా? అంటే కొన్ని సందర్భాల్లో కుటుంబంతో కలిసి వెళ్తాం, కొన్ని సందర్భాల్లో వాళ్ళు వదిలేసి వెళ్తాం. వదిలేసి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు వదిలేసినట్టు కాదు. మళ్ళీ మీటింగ్ అయిపోతే మళ్ళీ ఇంటికి వస్తావు ఏమండి. కానీ ఈ వచనం కొంతమంది ఎలా ఉన్నారండి, రాంగ్ వేలో తీసిపోయారండి. ఏంటన్నారు, అరే ఎవడన్నా యేసు దేవుడిని నమ్మితే, బైబిల్ దేవుడిని నమ్మితే, ఇదిగో బైబిల్ దేవుడు ఏం చెప్తున్నా తెలుసా, మీ అమ్మను వదిలే, మీ నాన్న వదిలే, నీ భార్యను వదిలే, నీ పిల్లలను వదిలే, ఇవన్నీ వదిలేస్తే ఇదిగో దేవునికి ఆడు అసలే శిశులైన భక్తుడట. మీరు వదిలేస్తారా? మీరు ఇదిగో యేసుని నమ్మితే మీరు వదిలేస్తారా మీరు అని అన్నాడు. అంటే వదిలేస్తారా అంటే అలా చెప్పిందా? అంటే వక్రీకరణ చేయాలంటేనండి నిజంగానండి ఒకటి దద్దుడు ఉన్నాడండి మన తెలుగు రాష్ట్రాల్లో, నిజంగానండి నెంబర్ 1 క్యాండిడేట్ అంటాడు ఏమండి. వాడి పేరు చెప్పడానికి కూడా యూనివర్సిటీ స్థాయి సరిపోదు. మనం నోటితో వాడి పేరు చెప్పడానికి వాడి స్థాయి సరిపోదు తెలుసా మీకు.
మన వాళ్ళు చాలామంది అండి వాడి పేరు చెప్పేస్తున్నారండి. ఎందుకు దండగా? వాడి పేరు చెప్పడానికి వాడి స్థాయి సరిపోదు మనం పేరు చెప్పాలంటే మైకులో, అది మన స్థాయి. అలాంటిది ఆఫ్టర్ ఆల్ అసలు ఆడ చిన్న గొట్టంగాడండి, ఆడు గొట్టంగానే తీసుకొచ్చి ఈరోజు ఆ స్థాయిలో కూర్చోబెట్టారండి. ఎవరన్నారు? మన బతుకులే మహానుభావులు. ఆడంటే ఎవడు అసలు ఎవరికి తెలియదండి బాబు. ఒకప్పుడు ఒక 7-8 సంవత్సరాల కిందట ఆడంటే ఎవరికి తెలియదు, ఏదో కొద్ది మందికి తెలుసు. ఆ కొద్ది మందికి తెలిసిన ఆ లఫూట్ కానీ ఆ గొట్టం కానీ ఏమంటే మనోళ్ళే, మన బతుకులే ముఖ్యంగా మన దగ్గర నేర్చుకుని వెళ్ళిపోయి ఏమంటే సొంత కుంపటి పెట్టుకుని ఏమంటే ఏదో చేసుకుని మనం దానికి ఏమో అడ్డు చెప్పం. కానీ మనం అంటే అనవసరంగా ఏ దారి లేనోడిని రోడ్డు మీద తిరిగే రోడ్డు బేవర్స్ కానీ తీసుకొచ్చి ఈరోజు ఏమంటే పై స్థాయిలో కూర్చోబెట్టారండి. ఎందుకు అంత స్థాయి ఇచ్చింది వాడికి? ఎవరు అనుకుంటున్నారు? మన బోధకులే, మన బైబిల్ బోధకులే. వాడి పేరు కూడానండి చెప్పడానికి అర్హత లేదు. ఆడి స్థాయి అంటే అంటే ఏం చేస్తున్నారు? ఇదిగో బైబిల్ దేవుని మీరు నమ్మారంటే మీ కుటుంబాన్ని వదిలేయాలన్నాడు. కుటుంబాన్ని వదిలేయమన్నాడు ఆయన, అలా చెప్పాడు. అదా అర్థం అక్కడ? అదే అర్థం. అది కాదు అర్థం అక్కడ. అది ఆయన బైబిల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ వాక్యం వెనకాల ఉన్న బైబిల్ దేవుని కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు వదిలేస్తే ఏమంటే వదిలేసి అప్పుడప్పుడు వెళ్ళట్లేదా మనం? ఏమంటే వదిలేసి అప్పుడప్పుడు వెళ్ళట్లేదా? మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వెళ్తున్నావు, మళ్ళీ ఇంటికి వస్తున్నావా? వస్తున్నావు. దాన్ని వదిలేయడం అంటారా? కొంతసేపు వదిలేశాడు, మరి కొంతసేపు వదిలేసి మరి ఊరు వెళ్ళాడు. ఏమంటే ప్రసన్న అన్నయ్య ఈ మధ్య ఒక నెల మొత్తం వదిలేశాడండి. ఏమన్నా నెల మొత్తం వదిలేశాడా లేదా? అంటే వదిలేశాడా? వదిలేసి ఏమన్నా సుడిగాలి పర్యటన అంటారు చూసారండి అప్పుడప్పుడు. అసలు సిస్సలని సుడిగాలి పర్యటన ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారంటే ఇక ప్రసన్ననే చేస్తున్నారండి. అంటే ఒక స్పీకర్గా నేను ఒక మాట చెప్తానండి. ఎంత పెద్ద కొమ్ములు మెలిసిన స్పీకర్ అయినా కానీ, ఎంత పెద్ద బైబిల్ తెలిసిన స్పీకర్ అయినా కానీ, గట్టిగా 4 మీటింగ్లు అయితే 4 మెసేజ్లు చెప్పేటప్పటికి ఏమవుతుంటున్నారు? వచ్చిన కాన్సెప్ట్ మళ్ళీ వచ్చేస్తుంది. మీకు అర్థమైంది లేదు? ఇప్పుడు నేను పాఠం చెప్తున్నానా, ఈ పాఠంలో నేను చెప్పిన థియరీ ఉంది చూసారా, ఈ పాఠంలో నేను చెప్పిన మెసేజ్లో ఎవిడెన్స్ ఉన్నాయి చూసారా, ఏమంటే లేఖనాలు ఉన్నాయి చూసారా, రిఫరెన్స్లు బైబిల్ రిఫరెన్స్లు ఉన్నాయి చూసారా. ఈ రిఫరెన్స్లు జస్ట్ ఒక 4 పాఠాలు చెప్పాను అనుకోండి, నేను ఇదే రిఫరెన్స్ మళ్ళీ వచ్చేస్తాయి. లేదా ఇప్పుడు మాట్లాడిన థియరీ మళ్ళీ వచ్చేస్తుంటుంది. ఎంత కొమ్ములు మొలిచిన బోధకుడికైనా కానీ మళ్ళీ వచ్చేస్తుంది. కానీ నిజంగానంటే ప్రసన్న మీటింగ్లో మీరు చూడండి, ఒక్కసారి చెప్పిన రిఫరెన్స్ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో రాదు, రిఫరెన్స్ రాదు. ఆ మీటింగ్లో మళ్ళీ కొత్త రిఫరెన్స్, ఆ రిఫరెన్స్ తగ్గట్టు కొత్త థియరీ. నిజంగానంటే అలా చెప్పే దమ్మున్న మగడు నిజంగానంటే నాకు తెలిసి క్రైస్తవ సమాజంలో ఓన్లీ ఒక్కడే ఒక్కడే ఆయన ప్రసన్న బాబు అనే, ఓన్లీ ఒక్కడే. ఎందుకంటేనండి చాలామంది బడా బోధకులు అయితే చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ వాళ్ళ కాన్సెప్ట్లన్నీ ఎలా ఉంటున్నారు? బోరింగ్ కాన్సెప్ట్లు, బోరింగ్. ఎవడో కూర్చోలేడు, కొంతసేపు కూర్చుంటే లేచి వెళ్ళిపోతారు. అదే మన కాన్సెప్ట్లు చూడండి, పిన్ డ్రాప్ సైలెంట్. అసలు మీటింగ్ అయ్యేంత వరకు, ఆమెన్ అయ్యేంత వరకు ఎవడపోడు. ఎందుకన్నారు? మన కాన్సెప్ట్ అంతా ఎలా ఉంటుందంటే కట్టి పడేసేలా ఉంటుంది, బోరు కొట్టిన విధంగా ఉండదు. అంటే బోరు కొట్టని విధంగా చెప్పాలంటే అది నిజంగా చాలా టాలెంట్ తెలుసు. అది చాలా టాలెంట్ ఉండాలండి. ఎందుకంటే ఒకరోజు ఒక మీటింగు కొత్త ప్రాంతం వెళ్తాం చూసారండి. కొత్త ప్రాంతం మనం వెళ్ళిన వెంటనే ఏమంటే కొత్త మొహాలు ఎదురవుతాయి కదా, కొత్త మొహాలు. ఈ మొహాలన్నీ అంటే స్పీకర్ని ఒక్కసారిగా చూస్తుంటాయండి. మొహాలన్నీ ఏమంటే చూస్తుంటే చూస్తున్నప్పుడు ఎంత కొమ్ములు మొలిసిన బోధకుడైనా కానీ వాడు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మారిపోతుంది. తెలుసా మీకు ఆ విషయం? మీరు అప్పుడప్పుడు చూడండి, పెద్ద బడా బోధకులు మెసేజ్లు చెప్పేటప్పుడు పక్కన ఎక్కడ డిస్టర్బెన్స్ కుదరదు వాళ్ళకి, ఎందుకంటే కాన్సెప్ట్ మారిపోతుంది. మీరు ఎందుకంటే డాడీ కూడా చూడండి ఏమంటున్నాడు, ఏమంటే ఆ బ్లాక్లో ఎవరో ఏడుస్తుంటే ఏమంటున్నాడు ఆయన, తీసేయండి అక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు చూసారా. ఎందుకంటారు అనుకున్నారు అలాగా? ఎందుకంటారంటే టాప్ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు డిస్టర్బెన్స్ ఉండకూడదండి. డిస్టర్బెన్స్ ఉందంటే కాన్సెప్ట్ మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్లో బోల్ని కాన్సెప్ట్లు ఉంటాయి. ఇప్పుడు మీటింగ్ కాన్సెప్ట్ ఏంటి? మీటింగ్ ఒక టైటిల్ వేసుకుంటాం మనం, ఆ టైటిల్ కాన్సెప్టే మనం డెలివరీ చేయాలి, అదే ప్రజెంటేషన్ చేయాలి. ఆ ప్రజెంటేషన్ చేయాలంటే దానికి ప్రిపేర్ అయ్యి వస్తాం. ఆ ప్రిపేర్ వచ్చినప్పుడు అది మనం చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నా, పక్క నుంచి డిస్టర్బెన్స్ ఉందనుకోండి, కాన్సెప్ట్ మారిపోతుంది. కాన్సెప్ట్ మారిపోతుంది. కొంతమంది కాన్సెప్ట్ మారిపోకుండా చెప్పగలిగిన ఉంటారండి. చూడండి, డాడీ కూడా ఏదో అలా చెప్పాడు కానీ వాళ్ళు అయినా పోయారా అంటే అరిచి కూడా అరుతానని ఉంటుంటాడు. ఆయనంటే పొమ్మంటాడు మీటింగ్లో, అంటే ఆరాధనలో కాబట్టి పొమ్మన్నాడు, ఏమంటే వెళ్ళిపోతారు. అదే మీటింగ్లో అయితే మీటింగ్లో అటుపక్క ఆటో వేసిన తిరిగి కూడా ఒకడు ఉంటాడు, ఇటుపక్క బైక్ వేసిన తిరిగి కూడా ఒకడు ఉంటాడు, ఏమంటే అటుపక్క నుంచి విజిల్ వేసి కూడా ఒకడు ఉంటాడు, వెనకాల నుంచి ఇంకోటి స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళే మాట్లాడుతుంటారు. ఇంత గందరగోళం మధ్య ఏమంటే ఏ కాన్సెప్ట్ అయితే మనం టైటిల్ పెట్టామో ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలంటే చాలా ఏమంటే నేర్పరితనం ఉండాలి.
అందుకనే స్పీకర్స్ అంటే ఉత్తినే ఎవరండి, అందరూ స్పీకర్స్ కాదు. అందరూ స్పీకర్స్ అయినా కానీ నైపుణ్యం ఉన్నవాళ్ళు కొద్దిమంది. ఆ కొద్దిమందిలో టాప్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరంటే ప్రసన్నమే. అంటే ఒక్కసారిగా 30 రోజులు 30 మీటింగ్లు అంటే ఏమంటే అది ఈజీనది? చాలా కష్టం అండి బాబు. అది అసలు మనం చేయలేము, అది. ఎందుకంటే ఒక్క మీటింగ్ ఒక రోజుకి 1 అవర్ మాట్లాడాలి. 1 అవర్ మాట్లాడాలంటే 1 అవర్లో సుమారుగా 9 లేక 10 రిఫరెన్స్లు కొట్టాలి. 9 లేక 10 రిఫరెన్స్లు కొట్టాలి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ప్రసన్ననే మన రాసి వచ్చినట్టు ఇలా బుక్ రాసిరాడు. ఇప్పుడు నేనైతే బుక్ రాసుకు వచ్చానండి. ఏమండి మీరు ఎప్పుడెప్పుడు టాప్ స్పీకర్ని చూసారో లేదో. ఎందుకంటే మీరు టాప్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే టాప్ స్పీకర్ని గమనించాలి మీరు. వాళ్ళు ఎప్పుడైనా చూసారో లేదో, వాళ్ళ దగ్గర ఎలాంటి రిఫరెన్స్ బుక్ ఉండదు, రాసుకుని రారు వాళ్ళు. ఓన్లీ బైబిల్ పట్టుకుని వస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు చూడండి, మీరు ఇక్కడ నుంచి చూడండి. బైబిల్ పట్టుకుని వస్తారు, చెప్తుంటాడు, రిఫరెన్స్ వెనకాల మళ్ళీ రిఫరెన్స్ కొడుతుంటాడు. ఎక్కడ చూడ్డు, రిఫరెన్స్లు అన్నీ ఎక్కడ ఉంటాయి అన్నారు? బ్రెయిన్లో ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్లో ఉన్న రిఫరెన్స్ ఏ రిఫరెన్స్ తర్వాత ఏ రిఫరెన్స్ చేయాలో, ఏ రిఫరెన్స్ తర్వాత ఏ రిఫరెన్స్ రావాలో ముందు ఫిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ ఫిక్స్ అయినట్టుగానే రిఫరెన్స్లు వస్తుంటాయి. ఏమంటే ఒక మీటింగ్ అయితే ఫిక్స్ అయి ఉన్నాయి అనుకుందామండి. ఒక మీటింగ్ అయితే ఎన్ని దగ్గర ప్రిపేర్ వచ్చేసాడు అనుకుందాం. అంటే నెలకి 30 రోజులు 30 మీటింగ్, ఎన్ని రిఫరెన్స్లు గుర్తుండాలి ఇక్కడ? అంటే గుర్తుండాలి కదా? అంటే గుర్తుండాలా? ఎంత టాలెంటెడ్ పర్సన్ చూడండి మీరు. చాలా టాలెంట్ ఉంటే కానీ మనం అలా చేయలేమండి. అంటే ఈ భూమి మీద మీకోసం ధనం కూర్చుకున్న మీరు పరలోకంలో కోసం ధనం కూర్చుకోండి. అక్కడ మీరు ధనం కూర్చుకోవాలంటే ఎవడబడితే ఆడికి ఇవ్వకండి. నిజంగా సిన్సియర్గా ఎవడైతే పని చేస్తాడో వాడికి ఇవ్వండి. అంతేగాని భూమి మీద ఉండగా ఆస్తులను, లేదంటే అంతస్తులను, భూములను, అవనో ఇవనో వాటి కోసం మీరు పరిగెట్టినా కానీ అవి ఎంతకాలం మీ దగ్గర ఉండవండి. చాలా కొద్ది కాలం మీ దగ్గర ఉంటాయి. ఎందుకంటే మనకి ఏమీ లేకపోయినా కానీ అన్నీ కావాలని పరిగెడుతుంటామండి. మనకి ఏమీ లేవు కానీ అన్నీ కావాలని పరిగెడుతుంటాం. కానీ పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు పూర్వం ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీకి దేవుడు ఒక దేశాన్నే శ్వాసంగా ఇచ్చేసాడు. శ్వాసంగా ఇచ్చే కానీ వాళ్ళు ఆ దేశాన్ని వాళ్ళు అనుభవించలేదండి. ఎవరైనా అంటున్నారు ఆ ఫ్యామిలీ? అబ్రహాం ఫ్యామిలీ. ఒక దేశం నీదే నాయన, తీసేసుకో నువ్వు వాడుకోరా, నీ ఇష్టం, నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావు అలా యూజ్ చేసుకోరా నాయన అని అబ్రహాంకి సాక్షాత్తు దేవుడు ఒక దేశాన్ని ఇచ్చేస్తే ఆయన ఎలా ఉన్నాడు అంటున్నారు? అంటే దేశాన్ని మొత్తం అనుభవించాడా? ఆయన ఎలా ఉన్నాడో మనం ఒక చూద్దాం. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఏమంటే దేవుడు వాళ్ళకి ఒక దేశాన్ని ఇచ్చేసాడండి. దేశాన్ని ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి ఏమన్నా అనుభవించలేదు. వాళ్ళు ఏం చేశారు? దూరాన్ని చూసాడటండి. అబ్రహాం దూరాన్ని చూసాడట. దూరం చూసి దేవుడు నాకు ఇచ్చిన ల్యాండ్ అదేనా అని చూసాడట. అదే దేవుడు నాకు ఇచ్చిన ల్యాండ్ అదే. దూరాన్ని చూసి ఏమండి వందనం చేశాడట. వందనం అంటే తెలుసు కదా మీకు? అంటే మనం అప్పుడప్పుడు వందనాలు చెప్పుకుంటాం కదా. అలా దూరం నుంచి చూసి వందనం చేశాడటండి. వందనం చేసి ఏం చేశాడు అంటున్నారు ఆయన? చూడండి ఏం చేశాడు, కింద ఏం చేశాడు చూడండి. దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకునిరి. అండి భూమి మీద వాళ్ళు ఎలా ఉన్నారంటున్నారు? దేవుడు ఒక దేశాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే పరదేశులు అంటే యాత్రికులు. అంటే పరదేశులు యాత్రికులు అంటే మీకు తెలుసు కదా. అప్పుడప్పుడు చూడండి యూట్యూబర్స్ ఉంటారు కొంతమంది. యూట్యూబర్స్ ఏమంటే ప్రపంచ యాత్ర చేస్తుంటారు యూట్యూబర్స్. మనకు బాగా మన తెలుగు రాష్ట్రాలకు బాగా పరిచయం యూట్యూబర్ ఒకడు ఉన్నాడు, ఆడే అవినాష్. అంటే ఈ అవినాష్ అన్నవాడు మన వైజాగ్కి సంబంధించిన వ్యక్తి, మన తెలుగుడు. అంటే ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. ఈ యూట్యూబర్స్ ప్రపంచ యాత్ర ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్ని దేశాలు వెళ్తుంటారు. అందులో పేద దేశాలు వెళ్తుంటారు, అంటే అభివృద్ధి చెందిన దేశాలు వెళ్తుంటారు. ఏ దేశం వెళ్ళినా కానీ వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. వాళ్ళతో పాటు ఒకటి పట్టుకెళ్తారు. ఏంటన్నారు? టెంట్ తెలుసు కదా మీకు? టెంట్. ఆ టెంట్ ఎలా ఉంటుంది? చిన్న సైజు గుడారంలా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు అమెరికా వెళ్ళాడు అనుకోండి, అమెరికాలో ఏదో చిన్న ప్లేస్ చూసుకుంటాడు. నైట్ అయింది అనుకోండి, అక్కడ ఆ టెంట్ తీసుకుంటాడు. టెంట్ తీసుకుని అక్కడ గుడారం వేసుకుంటాడు. గుడారం వేసుకుని ఆ నైట్ అక్కడ బస్ చేస్తాడు. ఉదయం అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? ప్యాకప్ మళ్ళీ సర్దేస్తాడు అంతా మూట అన్నీ మడత పెట్టేసి మళ్ళీ మూట చూడేసి వెనకాల బ్యాగులు తగిలించుకుంటాడు. మళ్ళీ అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎక్కడికైతే వెళ్ళిపోయాడో మళ్ళీ అక్కడ ఏం చేస్తాడు? సాయంకాలం ఎదుటికి మళ్ళీ అక్కడ మళ్ళీ టెంట్ వేసుకుంటాడు.
మళ్ళీ ఉదయం లేసరికి మళ్ళీ లేచిపోతాడు, మళ్ళీ ప్యాకప్, మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. ఎలాగైతే వెళ్ళిపోతున్నారో భూమి మీద దేవుడు అబ్రహానికి ఒక ల్యాండ్ ఇచ్చేస్తే ఆయన ఎలా బతికడంటున్నారు ఏమంటే? ఎలా బతికడంటున్నారు? ఎలా బ్రతికాడంటే ఇకండి ఇలా బతికాడండి. యూట్యూబర్ స్టంట్ వేసుకుని వెళ్ళిపోతున్నారు చూసారా, అలా బ్రతికాడండి. ఇంకా యూట్యూబర్ స్టంట్ వేసుకుని వెళ్ళిపోతున్నారంటే ఒక రకంగా వాళ్ళు వేరే దేశం నుంచి వేరే దేశం వెళ్ళారు కాబట్టి అక్కడ టెంట్ వేసుకునే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉండాలి, అక్కడ రెంట్కి తీసుకుని ఉండాలంటే బోలంత కాస్ట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర లేక తీసుకుంటలేదు, కొంతమంది ఉన్నా తీసుకుని అది వేరే విషయం. కానీ అబ్రహాం పరిస్థితి అది కాదు. దేవుడే డైరెక్ట్గా ల్యాండ్ ఇచ్చేసాడు, దేశాన్ని ఇచ్చేసాడు. ఏమంటే దేశాన్ని ఇచ్చితే ఆక్రమించుకోవచ్చు కదా, అక్కడ ఉండొచ్చు కదా, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవచ్చు కదా, రాజకోటలు కట్టుకోవచ్చు కదా. అంటే రాజకోటలు కట్టుకుని బోలు మంది పనివారిని పెట్టుకుని ఏమంటే అవన్నీ చక్కగా భూమి మీద ఉండొచ్చు కదా. ఎందుకు ఉండలేదంటే వాళ్ళకి ఒకటి గుర్తుంది. ఏంటి అనేది గుర్తుందంటే, మనం భూమి మీద యాత్రికులం, పరదేశులం. ఈ దేశం కాదు, మనం పరదేశం నుంచి ఈ దేశానికి వచ్చాం. ఈ దేశం ఎంతకాలం ఉంటాం? 60 లేక 70 సంవత్సరాలు మాత్రమే ఉంటాం. ఆ తర్వాత మనది ఏ దేశం నుండి అయితే వచ్చామో ఆ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఈ విషయం వాళ్ళకి జ్ఞాపకంలో ఉంది. అందుకని వాళ్ళు ఏం చేసినారు, భూమి మీద ఉన్నంతకాలం దేవుడే డైరెక్ట్గా ఆయనకు ఒక దేశాన్ని ఇచ్చినా కానీ భూమి మీద ఉన్నంతకాలం ఎలా బతికడుతున్నారు? పరదేశులు, యాత్రికులుగా బతికారు. అంటే మనం బ్రతకగలుగుతున్నాం అలాగా? అంటే మనకి ఏ ల్యాండ్ లేదు, అయినా కానీ ల్యాండ్ కొనేసి పెద్ద ఇల్లు గడిలో పని చేస్తుంటాం. ఇది ఒంట్లో ఓపిక ఉండదు. ఉదయం సాయంకాలం పని చేస్తేనే సాయంకాలం డమాలమని పడిపోతాం. ఏమంటే ఒంట్లో ఓపిక ఉండదు, అయినా కానీ పెద్ద ల్యాండ్ కొనేయాలి, ఏమంటే పెద్ద బిల్డింగ్ కట్టాలనుకుంటాం. ఓకే, పెద్ద ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టడం తప్పని అంటలేదు. కానీ నువ్వు ఎంత కొన్నా ఎంత చేసినా కొంతకాలానికి వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావు. కానీ పరలోకంలో నీ అకౌంట్లో ధనం అక్కడ కూర్చోవనుకో, అక్కడ పోదు. అది ఎప్పుడు శాశ్వత కాలం నీతోనే ఉంటుంది అది. ఎందుకంటే నువ్వు ఆ లోకానికి వెళ్ళాలి. కొంచెం చచ్చిపోయిన తర్వాత భూమి మీద నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆ లోకానికి వెళ్ళాలి. ఆ లోకానికి నువ్వు వెళ్ళాలంటే దేవుని పర్మిషన్ ఉండాలి. దేవుడు నీకు ఆ లోకానికి రావడానికి పర్మిషన్ ఇవ్వాలంటే అక్కడ నీ అకౌంట్లో మనీ ఉండాలి. అదవుతుంది మీకు. మనీ లేదనుకోండి, దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వడు. భూమి మీద మీ కష్టజీతాన్ని మీకోసం మీరు వాడుకుంటూ దేవుని పని ఖర్చు పెట్టి పరలోకంలో మీకోసం ధనం కూర్చుకుంటారో, లేక భూమి మీద ఉన్నంతకాలం మీకోసమే మీరు అంటే అవన్నీ చేసుకుని చచ్చిపోతారో మీరే నిర్ణయించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలని మా తండ్రి, భూమి మీద ఈ పిల్లలు ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది కూర్చుకోవాలో ఏది వదిలేయాలో, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో నీ పిల్లలకు అర్థమైందండి. అర్థమైన నీ పిల్లలు భూమి మీద పరలోకంలో ఉన్న అకౌంట్లో ధనం కూర్చుకుని నమ్మకమైన పిల్లలుగా నీ పిల్లలు మారి తండ్రి, భూమి మీద కొద్ది కాలం ఉన్న ఈ జీవితం నిజమైన జీవితం కాదని, చనిపోయిన తర్వాత జీవితమే నిజమైన జీవితం అని నీ పిల్లలు గుర్తిరిగి ఇక్కడి నుంచి అయినా నీ పనులు చేయడంలోనూ నీ పనులోనూ తండ్రి వారి కష్టజీతాన్ని ఖర్చు చేసి భూమి మీద ఉండగానే రాబోయే లోకం కోసం ఆ అకౌంట్లో మనీ దాచుకునే పిల్లలుగా నీ పిల్లలు మారుతున్నందుకు తండ్రి, నీ మాటల ద్వారా మారుతున్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కొద్దిమందిగా ఉన్న మేము అనేక మందిగా మారి ఈ తరంలో ఉన్న అనేక మంది నీ పిల్లలకు నీ మాటలు చెప్పే నమ్మకమైన పిల్లలుగా మంచి పనివారిగా మారటానికి సహాయం అందించమని కోరుకుంటూ యేసునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. మరి ఇప్పుడు